హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఇట్లాంటి వర్క్ బ్లౌజులు మనం ఏ విధంగా కరెక్ట్గా నెక్కుకు పడేలా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇది వచ్చేసి హాఫ్ ఫోన్ మీదకి మనకి బ్లౌజ్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ వర్క్ ఇచ్చారు. నేను లైనింగ్ వచ్చేసి ఆల్తి బ్లౌజ్ విధానంలో కటింగ్ చేసి పెట్టాను. ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా మనం కట్ చేసి పెట్టుకోండి. హెచ్చులు తగ్గులు లేకుండా కుట్లలోకి వదిలే విధంగా కరెక్ట్గా లైనింగ్ అనేది కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను కుట్టేది ఫ్రంట్ పార్ట్ వర్క్ అనమాట. దీనికి మధ్యలో మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి నెక్ చాలా డీప్గా ఇచ్చింటారు అనమాట. మన కరెక్ట్గా నెక్కుకు పడాలంటే మధ్యలో కట్ చేసుకోండి. మనం ఎలా పడాలని మనం తిప్పేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా నెక్ వచ్చేసి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరెక్ట్గా పడాలంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేయండి. మనం కుట్లలోకి ఎంత వదులుకుంటామో అంత పెట్టుకొని కట్ చేసుకోండి. మనం భుజాల దగ్గర ఆల్రెడీ కుట్లలోకి వదిలేసుకున్నాం లైనింగ్కి. సేమ్ దీన్ని కూడా అలాగే గుర్తు వేసేసుకోండి. మనకి మెయిన్ క్లాత్ కూడా ఇలా పైన కరెక్ట్గా పెట్టుకొని నేను చూపిస్తున్నాను చూడండి. మనకు వర్క్ సేమ్ మనకి నెక్ దగ్గరే పడాలనుకుంటే నేను చెప్పినట్టుగా కుట్టుకోండి, పడుతుంది. ఫస్ట్ కుట్టేసేసుకోండి. మనకు వర్క్ కింద పడుతుందో తెలియదు, కానీ ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి. నేను జాయిన్ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళకి చెప్తాను చూడండి. ఇప్పుడు రివర్స్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్ కనిపిస్తుంది మనం ఎంతవరకు కుట్టుకోవాలా అనేది. అందుకే ఫస్ట్ జాయిన్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడు మనకి వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్నగా ఖర్చులు పెట్టుకోండి. ఎందుకంటే తిప్పేసుకుంటే మనకి నీట్గా తిరుగుతుంది. ఇలా తిప్పేసుకున్న తర్వాత నార్మల్గానే మనం పై కుట్టు ఎలా వేసేస్తామో ఆ విధంగా పైన కుట్టు వేసేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇలా ఇచ్చారు హాఫ్ ఫోన్కి. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనమాట. ఇది నెక్. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తం మనం కట్ చేసుకుందాం. మనం లైనింగ్ ఆల్రెడీ బ్లౌజ్ మనం ఏ విధంగా ఉన్నది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని మొత్తం జాయిన్ చేసేసుకోండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ నెక్ అనమాట. సేమ్ మనం ఇటు సైడ్ జాయింట్ ఎలా చేసామో అలాగే తిప్పేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. చూసారా మనకి నెక్ కరెక్ట్గా ఎంత బాగా కూర్చుందో కదా. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ విధంగానే మీరు కూడా స్టిచ్ చేసుకోండి. నెక్ అనేది వేస్ట్ కాదు. వాళ్ళు మనకి ఇచ్చిన నెక్ ఏ సైజు వారికైనా సరే అలాగే స్టిచ్ చేసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. సేమ్ మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేశాను నేను. కుట్లలోకి ఎంత వదులుకుంటానో అంత. ఇప్పుడు మధ్యలో పెట్టేసుకొని మనం గుర్తు వేసేసుకోండి మధ్య భాగం ఏది అని. ఇప్పుడు నేను లైనింగ్ కూడా కట్ చేశాను కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి. దీనికి కూడా సేమ్ మధ్యలో గుర్తు వేసేసుకోండి. మనకి ఒక ఐడియా ఉంటుంది మనకి. అలా గుర్తు వేసేసుకోండి. ఇప్పుడు దాని మీద పెట్టేసుకోండి. సేమ్ నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా పెట్టేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు మనకి కుట్టేటప్పుడు క్లాత్ జరుపుకోకుండా కొంచెం గుండు పిన్నిసులు కానీ చిన్న పిన్నిసులు కానీ అట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకున్నామో ఆ విధంగానే మొత్తం ఇలాగే కుట్టేసుకోండి. సేమ్ చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఇంకో చిన్న విషయం, లాడీలు వచ్చేసి ఇందులోకి పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి మళ్ళీ పైన రివర్స్లో పెట్టేసే బదులు మనకు లోపలికి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ నీట్గా కూడా ఉంటుంది. ఓ బెత్తడి కిందికి పెట్టేసుకొని లాడీలు ఇలా లోపల రివర్స్లో పెట్టుకొని కుట్టేసుకోండి. సేమ్ ఇలాగే అంతా కుట్టేసుకోండి అంతే. మనకు రెడీమేడ్ నెక్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే మనకు వర్క్ అనేది వేస్ట్ కాదు. మనకు బ్లౌజ్ కూడా నీట్గా బాగా కూర్చుంటుంది అనమాట. వేస్ట్ కాకుండా కుట్టుకోవడంలోనే మనకి మన పనితనం తెలుస్తుందండి. సేమ్ బొందెలు కూడా ఇటు సైడ్ నేను చూపాను కదా అలాగే ఇటు సైడ్ కూడా ఓ బెత్తడి కిందికి పెట్టుకొని లోపలికి పెట్టేసుకోండి. అటు సైడ్ లాడీ కూడా అంతేనండి. సేమ్ బ్యాక్ నెక్ ఇదే. ఇంకా ఫ్రంట్ మీకు ఆల్రెడీ చూపించాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని చిన్న చిన్న ఖర్చులు పెట్టుకొని తిప్పేసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా రెడీ. ఇలాంటి నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా కూర్చుంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కామెంట్ చేసి
సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఎక్స్ట్రా క్లాత్ కూడా మొత్తం కట్ చేసేసుకోండి. ఫుల్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి.